గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మల్లిక్ అండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు మాట్లాడుకునే టాపికే, కానీ కొంచెం ఈ మధ్య జరిగిన విషయాలు. మొన్న సంక్రాంతి సీజన్లో మాకు కనీసం ఒక 5-6 పేషెంట్స్ దే కేమ్ ఇన్ వెరీ బ్యాడ్ షేప్ అండి. అంటే ఒక 28 ఏళ్ల అన్మ్యారీడ్ బాయ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వచ్చేటప్పటికి సివియర్ హార్ట్ అటాక్తో వచ్చారండి. అతన్ని మేము రిసస్టేట్ చేయలేకపోయాం, వి లాస్ట్ హిమ్. తర్వాత ఒక 32-year-old ఫీమేల్, ఆవిడ కూడా ఇంటి దగ్గరే బ్రాడ్ డెడ్ అండి. ఇంటి దగ్గరే హార్ట్ అటాక్ వచ్చి చెస్ట్ పెయిన్ అన్నారు, కొలాప్స్ అయిపోయారు ఆవిడ. 32 years ఫీమేల్ అండి, 32 years ఫీమేల్. ఇలా ఒక 3-4 కేసెస్, 3 to 4 కేసెస్ మాకు లాస్ట్ ఈ 1-2 వారాల్లో మాకు చాలా సివియర్ కేసెస్ వచ్చాయి. మొత్తం 4 కేసెస్ వచ్చాయి. ఇద్దరిని స్టెంట్స్ అవి వేసి సేవ్ చేయగలిగాం. ఇద్దరు మాత్రం వి లాస్ట్ దెమ్. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ అటాక్స్, పారాలిసిస్లు ఇవన్నీ ఇప్పుడు 25 ఏళ్ళు దాటిన వెంటనే వచ్చేస్తున్నాయి. అంటే 26 ఏళ్ళు, 27 ఏళ్ళు, 28 ఏళ్ళకే మనం హార్ట్ అటాక్స్ చూస్తున్నాం, పారాలిసిస్ చూస్తున్నాం. హార్ట్ అటాక్స్, ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఒకప్పుడు 40 తర్వాత వచ్చే, అందుకనే ఒకప్పుడు 40 దాటిన తర్వాత వచ్చే సమస్యలు ఇప్పుడు 25 ఏళ్ల తర్వాతే వచ్చేస్తున్నాయి. అంటే దగ్గర 15-20 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోయే ప్రాబ్లమ్స్ అన్నీ. అంటే ఒకప్పుడు 40 దాటిన తర్వాత మనం వచ్చి చూసే సమస్యలు, హార్ట్ అటాక్స్, పారాలిసిస్ అన్నీ మినిమం 40 దాటిన తర్వాతే మనకు షుగర్ వచ్చేది. చాలామంది పేషెంట్స్లో ఈ టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్ అంటే అందరికీ తెలుసు. టైప్ 1 డయాబెటీస్ అంటే జువెనైల్ డయాబెటీస్ అంటాం. అంటే పుట్టుకతోనే, అంటే చిన్నపిల్లల్లోనే వచ్చే డయాబెటీస్ని, పుట్టుకతోనే వచ్చే షుగర్ని, దాన్ని టైప్ 1 డయాబెటీస్, దాన్ని జువెనైల్ డయాబెటీస్ అని కూడా అంటాం. అయితే దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. టైప్ 2 డయాబెటీస్ అంటే టైప్ 2 షుగర్ అంటే ఏంటంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అనేవాళ్ళం. అయితే చాలా కాలమైంది, దగ్గర 10-15 ఏళ్ల నుంచి, ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి కూడా 25 దాటిన తర్వాతే వచ్చేస్తుంది. 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒకప్పుడు 40 దాటిన తర్వాత వచ్చే షుగర్ ఇప్పుడు 25 ఏళ్ళు దాటేటప్పటికి వచ్చేస్తుంది. అంటే దగ్గర ఒక 15 ఏళ్ళు ముందరే వచ్చేస్తుంది. అంటే 25 ఏళ్లకి షుగర్ బయటపడిపోతుంది, 25-26 ఏళ్ళకి షుగర్ బయటపడిపోతుంది. కారణం ఏమిటి అంటే మన ఆహారం అండ్ మన ఎక్సర్సైజ్ లేకపోవడం. అంటే మన సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్ లేకపోవడం, ఆహారం, ఇది ముఖ్యమైన కారణం. సో ఒకప్పుడు 40 దాటిన తర్వాత వచ్చే షుగర్లు, పారాలిసిస్, హార్ట్ అటాక్ అవన్నీ కూడా ఇప్పుడు 25 దాటిన తర్వాత వచ్చేస్తున్నాయి. దీన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఈ మధ్య మేము చూసినవి ఏంటంటే దగ్గర 4 కేసెస్లో 2 కేసులు సేవ్ చేయగలిగాం, 2 సేవ్ చేయలేకపోయాం. అందరూ కూడా 25 నుంచి 35, 25 నుంచి 35 మధ్యలో పేషెంట్సే, యంగ్ పేషెంట్స్, కొంతమంది అన్మ్యారీడ్, కొంతమంది మ్యారీడ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, నెంబర్ 1, ఇక్కడ 80 మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం అండి. 80% డయట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, 20% ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 80% డయట్, 20% ఎక్సర్సైజ్. మన షెడ్యూల్లో, డైలీ షెడ్యూల్లో 80% మీరు ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 20% అనేది యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డయట్. ఫస్ట్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం. ఎక్సర్సైజ్ ఏంటంటే, మామూలుగా చాలామంది మధ్య వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. వాకింగ్ చాలా మంచి ఎక్సర్సైజ్ అండి, కానీ సరిపోదు. అలా అని వాకింగ్ మానేయమని కాదు, వాకింగ్ తప్పకుండా చేయాలి. వాకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, కానీ సరిపోదు. ఎందుకంటే మీరు మెల్లగా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఎక్సర్సైజ్ అనేది జిమ్లో చేరటం అనేది మాత్రం నేను అడ్వైస్ చేయనండి. అంటే ఎక్సర్సైజ్ కోసం సడన్గా జిమ్లో జాయిన్ అయిపోయి ఏదో బరువులు ఎత్తేయమని మాత్రం నేను ఎప్పుడూ చెప్పను. ఈ మధ్య మీరు ఆ ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నారు. వెయిట్స్ లిఫ్ట్ చేయడం, హెవీ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల వచ్చే సమస్యలు కూడా మీరు ఈ మధ్య చాలా చూశారు. మంచి యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ కూడా దే కొలాప్స్ డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజెస్. వద్దు, పెద్ద ఎక్సర్సైజెస్కి వెళ్ళకండి. జిమ్ముల్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 20% ఎక్సర్సైజ్ అనేది రోజుకి 1/2 an hour to 45 minutes, అరగంట చేసినా పర్వాలేదు, లేకపోతే రోజు విడిచి రోజు ఒక 45 నిమిషాలు చేసినా పర్వాలేదు, కానీ చెయ్యాలి. ఆ 20% ఎక్సర్సైజ్ ఇస్ కంపల్సరీ. వాకింగ్ నెంబర్ 1 ఎక్సర్సైజ్. నెంబర్ 2,
సైక్లింగ్ ఇంట్లో ఇంట్లో ఒక ఎక్సర్సైజర్ సైకిల్ పెట్టేసుకొని రోజుకు ఒక అరగంట నుంచి 45 నిమిషాల పాటు ఈ ఎక్సర్సైజర్ సైకిల్ మీద సైక్లింగ్ చేయడం. నెంబర్ 2 వాకింగ్ ఆర్ సైక్లింగ్. ఒకరోజు వాకింగ్ చేయండి, ఒకరోజు సైక్లింగ్ చేయండి. లేకపోతే ఇంకా బెస్ట్ ఏంటంటే దండాలు బస్కీలు బెస్ట్ అండి. డిప్స్ సిటప్స్ అంటాం. దండాలు బస్కీల్ని మించిన ఎక్సర్సైజ్ ఇంకోటి లేదండి. చక్కగా ఒకరోజు వాకింగ్ చేయండి ఆర్ సైక్లింగ్ చేయండి. సైక్లింగ్ అంటే ఎక్సర్సైజర్ సైకిల్ ఇంట్లో. ఓకే, ఆల్టర్నేట్ డేస్ పెట్టుకోండి. ఒకరోజు సైక్లింగ్ ఆర్ వాకింగ్. సైక్లింగ్ అంటే మళ్ళీ బయటకు వెళ్ళి సైక్లింగ్ చేయడం కాదు, ఇంట్లో ఉన్న ఎక్సర్సైజర్ సైకిల్. అసలే యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి బయట. వాకింగ్ కూడా మీరు వీలైతే రెగ్యులర్గా వాకింగ్ చేసే అలవాటు ఉంటే చేయండి. లేదు కొత్తగా మొదలెట్టే వాళ్ళు అయితే చక్కగా ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్ చేయండి. దట్ ఈజ్ మై అడ్వైస్. బయట కొంచెం ఎర్లీ మార్నింగ్ ఈ కుక్కలు, బయట యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తున్నామండి. సో మీకు మంచి అవకాశం ఉంటే వాకింగ్ చేయండి. లేకపోతే చక్కగా ఎక్సర్సైజర్ సైకిల్ ఒకటి ఇంట్లో కొనేసుకుని ఎక్సర్సైజ్ చేసే సైకిల్ కొనేసుకుని ఒక అరగంట నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్ సైకిల్ మీద స్పెండ్ చేయండి. ఆల్టర్నేట్ డేస్ ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఒకరోజు సైక్లింగ్ ఆర్ వాకింగ్, ఇంకొక రోజు ఏమీ లేదు డిప్స్ అంటే ఈ దండాలు బస్కీలు. చక్కగా దండాలు బస్కీలు ఒక 20 నిమిషాలు, దండాలు ఒక 20 నిమిషాలు. మీరు సెట్స్గా చేయండి, ఎంత చేయగలిగితే అంతే. మరి అతిగా ఆయాసపడిపోకండి. ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయాలి? ఒకసారి మీరు సపోజ్ దండాలు బస్కీలు చేస్తున్నారు, లేకపోతే వాకింగ్ చేస్తున్నారు, లేకపోతే సైక్లింగ్ చేస్తున్నారు, ఎంతవరకు చేయాలనేది ఇంపార్టెంట్. అతిగా ఆయాసం వచ్చేంతవరకు చేయకూడదు. కొద్దిగా ఆయాసం వచ్చి కాస్త మాట్లాడేటప్పుడు కొంచెం కంటిన్యూస్గా మాట్లాడలేకపోవడం, కొద్దిగా చెమట పట్టడం, కొద్దిగా ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియాలో చెమట పడుతుంది, ఈ చెవి దగ్గర కంఠం దగ్గర చెమట పడుతుంది, అప్పుడు ఆపేయండి. అప్పుడు వెంటనే ఆపి కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్. అలాగని ఎప్పుడూ కంటిన్యూస్గా ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోయి ఎక్కువగా ఎక్సర్సైజ్ మాత్రం చేయకండి. ఎక్సర్సైజ్ చేయాలి కానీ లిమిటెడ్గా. కొద్దిగా ఆయాసం రావాలి, కొద్దిగా చెమట పట్టాలి, అక్కడితో ఆపేయాలి, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇంకో సెట్ మొదలెట్టాలి. అలా సపోజ్ మీరు దండాలు బస్కీలు చేస్తున్నారు, లేకపోతే సైక్లింగ్ చేస్తున్నారు, కొంతసేపు సైక్లింగ్ చేస్తారు, కొంతసేపు దండాలు బస్కీలు చేస్తారు, చెమట పడుతుంది, ఆయాసం వస్తుంది, ఆగుతారు, 1 నిమిషం కాస్త మంచినీళ్ళు తాగుతారు, ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఇంకొక సెట్ చేస్తారు. అలా చేయండి. ఎప్పుడు కూడా అతిగా ఆయాసపడిపోకండి. అతిగా ఆయాసపడిపోతే వచ్చే సమస్యలు వేరే విధంగా ఉంటాయి. హార్ట్ మీద అతిగా స్ట్రెయిన్ అవ్వకూడదు. సో ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఒకరోజు దండాలు బస్కీలు, ఇంకో రోజు సైక్లింగ్ ఆర్ వాకింగ్. ఈ రెండు ఇలా చేయండి. కనీసం హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ చేస్తే ఇంకా మంచిది. అలా డైలీ. దాంతోపాటు నెక్స్ట్ కమ్స్ డయట్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 80% అనేది డయట్ మీదే ఆధారపడుతుంది. రోజుకి 80% మీ ఆరోగ్యం అనేది కేవలం మీ తీసుకునే ఆహారం మీదే ఆధారపడుతుంది. నన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు నాకు 61 దాటి 62 ఏళ్ళలోకి వెళ్తున్నాను. కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం కరోనా టైంలో నేను 96 కిలోలకు వెళ్ళిపోయాను బరువు. విపరీతమైన, అప్పుడు తెలుసు కదా ఎలా ఉండిందో, హెవీగా పేషెంట్స్, టైం లేదు, అసలు తీరిక లేదు, మన గురించి మనం ఆలోచించుకునేది. అప్పటికే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, అప్పుడప్పుడే థైరాయిడ్ కూడా మొదలైంది. 3 సమస్యలు వచ్చాయి. వెయిట్ కూడా 96 కిలోలకు వెళ్ళిపోయాను. వెయిట్ కూడా 90. సాధారణంగా నా వెయిట్ 81, 82 అలా ఉండేవాడిని. ఆల్వేస్ 80 దగ్గర మెయింటైన్ చేసేవాడిని. అలాంటి 96 కేజీస్కి వెళ్ళిపోయాను వెయిట్. అప్పుడు షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోయింది. షుగర్ అసలు కంట్రోలే కాలేదు. అన్కంట్రోల్డ్ షుగర్. ఫాస్టింగ్ 290, పోస్ట్ లంచ్ 370కి వెళ్ళిపోయింది. ఎప్పటికీ నేను రోజుకు 3 ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను, షుగర్కే సరిపోలేదు. అప్పటి నుంచి నేను జాగ్రత్తలు తీసుకోవడం మొదలెట్టాను. నేనేం చేశాను అనేది మీకు చెప్తున్నాను. నేను అప్పటికే బాగా అన్ని రకాలు, ఇప్పుడు వీరమాచినేని రామకృష్ణ గారు, ఆ తర్వాత ఖాదర్ వలీ గారు, వీళ్ళందరూ చెప్పినవి విని నేను నా అంతటి నేను ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను. నేను ఎలా వెనక్కి తిరిగి వచ్చాను అనేది చాలాసార్లు చెప్పాను మీకు. చాలా టాపిక్స్లో నేను తిరిగి నార్మలే రావగలిగాను, ఎలా షుగర్ పోగొట్టుకోగలిగాను. షుగర్ కంప్లీట్గా మాయమైపోయింది. 3 నెలల్లో షుగర్ మాయమైపోయింది. బీపీ మాత్రం ఇప్పటికీ బీపీకి 1 ట్యాబ్లెట్ వాడుతున్నాను. ఒకప్పుడు దగ్గర 3-4 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని రోజుకి. అలాంటిది రోజుకి ఇప్పుడు 1 ట్యాబ్లెట్కి వచ్చాను. వెయిట్ 96 నుంచి మళ్ళీ 80కి వచ్చేసాను. 78, 80 మధ్యలో వెయిట్ ఉంటుంది. కన్సిస్టెంట్గా అదే వెయిట్ ఉంటుంది. థైరాయిడ్ అనేది మాయమైపోయింది. థైరాయిడ్ అసలు లేనే లేదు ఇప్పుడు. సో ఎలా నన్ను నేను వెనక్కి తీసుకురాగలిగానంటే, నెంబర్ 1 ఎక్సర్సైజ్ రోజు చేస్తాను. ఒక అరగంట 45 నిమిషాల్లో రోజు చేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టే మీకు ఏమి జిమ్లు అవి ఏమీ లేవు. మన ఇంట్లో మన బెడ్రూమ్లో
కాస్త ఆ, ఈ మన దండాలు బస్కీలు, కాస్త దండాలు బస్కీలు, ఇంతే, ఇవే చేస్తాను. దాంతోపాటు ఒకరోజు సైక్లింగ్, ఒకరోజు దండాలు బస్కీలు, ఇంతే, ఇవే చేస్తాను. ఇకపోతే నెక్స్ట్ డయట్లో నేనేం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ అండి, అర్జెంటుగా మీరు మానేయాల్సినవి 5, అది తప్పదు, అది మానేయాలి. ఒకటి, ఏ రకమైన బియ్యమైనా మానేయాల్సిందే, ఏ రకమైన బియ్యం, ఏ రకమైన రైస్ అయినా మానేయాల్సిందే. నెంబర్ 2, ఏ రకమైన గోధుమలైనా మానేయాల్సిందే. మైదా వెంటనే మానేయాలి. ఇకపోతే చక్కెర, ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే చక్కెర, అంటే మనకి షుగర్ కేన్ నుంచి వచ్చే చక్కెర అర్జెంటుగా మానేయాలి, అంటే షుగర్ కేన్ నుంచి వస్తుంది చక్కెర. ఇకపోతే బెల్లం మాత్రం చెరుకు నుంచి వచ్చే బెల్లం అర్జెంటుగా మానేసి కొద్దిగా తాటి బెల్లం వేసుకోవచ్చు, తాటి బెల్లం కాస్త వేసుకోవచ్చు, కానీ ఈ చెరుకు నుంచి వచ్చే బెల్లం మాత్రం అర్జెంటుగా మానేయాలి. బియ్యం మానేయాలి, ఏ రకమైన బియ్యమైనా సరే, గోధుమలు మానేయాలి, మైదా మానేయాలి, ఈ చక్కెర మానేయాలి, చెరుకు నుంచి వచ్చే బెల్లం అర్జెంటుగా మానేసి కొద్దిగా తాటి బెల్లం వేసుకోవచ్చు. కొద్దిగా మీకు తీపి కావాల్సిన చోట కొద్దిగా తాటి బెల్లం వేసుకోండి. నెంబర్ 2, ఇకపోతే నేను పొద్దున్నే లేవంగానే ఏం చేస్తాను, చక్కగా ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి, చిన్నవైతే 2 నిమ్మకాయ పిండుకుని అందులో కాస్త సాల్ట్ వేసుకొని శుభ్రంగా కలుపుకొని, నేను ఫస్ట్ తాగేది నిమ్మకాయ రసం, ఫస్ట్ నిద్ర నుంచి లేవగానే తాగేది నిమ్మకాయ రసం. ఆ తర్వాత ఎక్సర్సైజ్, ఆ తర్వాత ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్. నిమ్మకాయ రసంతో మొదలవుతుంది నా కెరియర్. నో కాఫీ నో టీ, అంటే ఇక్కడ కాఫీలు టీలు పూర్తిగా మానేయాలి. షుగర్ ఉన్న కాఫీ అసలు వద్దు, షుగర్ అసలు లేనే లేదు. ఇకపోతే కాఫీ టీలో ఏది మంచిది అంటే మాత్రం, ఒకవేళ మీరు కాఫీ మాననేరు అంటే మాత్రం ఈ బ్లాక్ కాఫీ, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, బ్లాక్ కాఫీ కొంత తాగొచ్చు, బ్లాక్ కాఫీ వల్ల కొంతవరకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, లివర్లో చేరుకున్న ఫ్యాట్ని కూడా, ఫ్యాటీ లివర్ అంటారు చూసారా, ఫ్యాటీ లివర్ కూడా కొంచెం తగ్గిస్తుంది. అంటే లివర్లో ఉన్న ఫ్యాట్ని కొంచెంగా తగ్గించే అవకాశం దీనికి ఈ బ్లాక్ కాఫీకి ఉంది. అందుకని ఏం చేస్తారంటే, బ్లాక్ కాఫీ కావలిస్తే పొద్దున్న ఒక కప్పు, రాత్రి ఒక కప్పు తాగొచ్చు, పొద్దున్న ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తాగొచ్చు, బట్ వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్, చాలా ఇంపార్టెంట్ బ్లాక్ కాఫీ. ఇకపోతే ఇది కొంచెం లివర్లో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తుంది. మనకి షుగరు, లివర్లో ఫ్యాట్ రెండు ఒకలానే, అంటే మనకి షుగర్ రావడం, ఫ్యాటీ లివర్ రెండు ఒకేసారి మొదలవుతాయండి. షుగర్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ మొదలైపోతుంది. ఈ రెండు కలిసే వస్తాయి. ఫ్యాటీ లివర్ వేరు, షుగర్ వేరు అనుకోకండి, రెండు కలిసే వస్తాయి. సో ఫ్యాటీ లివర్ తగ్గించుకోవాలంటే మీరు కాఫీ 1 కప్ ఇన్ ద మార్నింగ్, 1 కప్ ఇన్ ద ఈవినింగ్ తీసుకోవచ్చు, దట్టు బ్లాక్ కాఫీ, అది గుర్తుంచుకోండి. ఇకపోతే నిమ్మకాయ రసం ఇస్ ద బెస్ట్ ఏంటంటే, చక్కగా పొద్దున్న ఒక గ్లాస్ నిమ్మకాయ రసం, సాయంత్రం రోజుకు ఒక 2 నిమ్మకాయ రసం మీరు తీసుకోవాలి కంపల్సరీ. ఇకపోతే నెక్స్ట్, రైస్కి ఆల్టర్నేటివ్, గోధుమకి ఆల్టర్నేటివ్, మైదాకి ఆల్టర్నేటివ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మిల్లెట్స్. 5 రకాల మిల్లెట్స్, ఏదైతే చక్కగా మన కాదర్వల్లి గారు చెప్పారో 5 రకాల మిల్లెట్స్, కొర్రలు, అంటు కొర్రలు, సామెలు, ఊదలు అండ్ అరికెలు, ఈ 5 రకాల మిల్లెట్స్ చక్కగా మీరు 2 రోజులు ఊదలు తింటే 2 రోజులు అలా ఆల్టర్నేట్ చేసుకుంటూ 2 డేస్ ఒక్కొక్క మిల్లెట్ స్టార్ట్ చేయండి. ఇకపోతే నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం తింటున్నాను అంటే, స్ట్రిక్ట్గా ఈ ఫర్మెంటెడ్ మిల్లెట్స్ ముందు రోజు రాత్రి 9 వండేసి మిల్లెట్స్ పొద్దున్నే 7-7:30 కల్లా ఈ ఫర్మెంటెడ్ మిల్లెట్స్ నేను చక్కగా అందులో కొద్దిగా మజ్జిగ పొద్దున్నేసుకుని, రాత్రి వండేసుకుని పక్కన పెట్టేసి, దాంట్లో పొద్దున్నే కొద్దిగా పల్చటి మజ్జిగ వేసుకుని, దాంట్లో కొద్దిగా మాగాయి, మన తొక్కు పచ్చడి, మాగాయి, ఏదైనా సరే ఇంట్లో ఉన్న పచ్చడి, ఏదైనా సరే ఇంట్లో ఉన్న పికిల్స్, ఇంట్లో ఉన్న ఏ పచ్చళ్ళైనా సరే చక్కగా కొద్దిగా వేసుకుని అందులో కలిపేసుకుని శుభ్రంగా తినేయడమే. దట్ ఈస్ ద బెస్ట్ డయట్. అంతకంటే మంచి బ్రేక్ఫాస్ట్ ఇంకేదీ లేదు. నేను రోజు తినే బ్రేక్ఫాస్ట్ అదే, ఫర్మెంటెడ్ మిల్లెట్స్ రాత్రి ఫర్మెంట్ చేసుకుని పొద్దున్న అందులో కొంచెం మజ్జిగ వేసుకుని, దాంతోపాటు కొద్దిగా మన పికిల్ వేసేసుకోవడం. ఇకపోతే ఒకవేళ పొరపాటున ఏదైనా బయట ఎక్కడికైనా వెళ్ళాను, అక్కడ మనకు దొరకదుగా, ఫర్మెంటెడ్ మిల్లెట్స్ దొరకవు, అలాంటప్పుడు పప్పుతో చేసింది ఏదైనా సరే, అంటే అందులో రైస్ ఉండకూడదు, గోధుమలు ఉండకూడదు, అంటే ఇప్పుడు చక్కగా వడ అంటే మన ఇవి ఉంటాయి కదా, వడలు ఉంటాయి, గారెలు,
చక్కగా గారెలు ఎక్కడ పెడితే అక్కడే దొరుకుతాయి, ఆర్ పెసరట్టు. ఈ రెండిట్లో, ఎందుకంటే అందులో మీకు రైస్ ఉండదు, గోధుమలు ఉండవు, అలాంటిది తింటాను. పొరపాటున నేను ఏదైనా ఊరు వెళ్తే బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తానంటే పెసరట్టు కానీ లేకపోతే వడలు కానీ తింటాను బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ మై స్టైల్. ఇకపోతే నెక్స్ట్ ఏంటి, లంచ్కి వచ్చాం. లంచ్కి వచ్చేప్పటికి మళ్ళీ మిల్లెట్స్ ఫ్రెష్గా కుక్ చేసిన మిల్లెట్స్లోకి ఏంటి కూరలు అవి ఏంటి అంటే అన్ని రకాల కూరలు, అన్ని రకాల పచ్చళ్ళు, అన్ని రకాల పులుసులు అన్నీ. ఒకటే ఏంటంటే షుగర్ కొండి. ఇకపోతే వెజిటబుల్స్లో కూడా మనం ఎక్కువ ఏ వెజిటబుల్స్ తీసుకోవాలంటే వాటిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉండాలి. గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఒక ఆహార పదార్థం మనం తిన్న తర్వాత అది పేగుల్లోకి వెళ్ళి ఎంత తొందరగా అది మనకి గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయింది, ఎంత తొందరగా గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయింది అనే దాన్ని గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసీమిక్ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 55 లోపల ఉండాలి. ఫాస్ట్గా ఇప్పుడు సపోజ్ మీరు రైస్ తీసుకున్నారు, రైస్ పావు గంటలో మీకు గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోతుంది బాడీలో, ఏది మన పేగుల్లో. సో దాన్ని 80% దాని గ్లైసీమిక్ ఇండెక్స్, అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, తొందరగా గ్లూకోజ్గా మారిపోయేదాన్ని హై గ్లైసీమిక్ ఇండెక్స్ అంటారు. మనం తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ బిలో 55 ఉన్నది మాత్రమే తీసుకోవాలి. అంటే అందులో మిల్లెట్స్లో 9 to 12% ఫైబర్ ఉంటుందండి, 9 నుంచి 12% ఫైబర్ ఉంటుంది, హై ఫైబర్ డయట్. సో మిల్లెట్స్, మళ్ళీ లంచ్ మిల్లెట్స్ దాంతోపాటు వెజిటబుల్స్ అన్ని వీలైనంత వరకు ఫైబర్ రిచ్ డయట్ తీసుకోండి. ఎక్కువగా ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువగా. దుంప కూరలు కొద్దిగా తగ్గించండి. దుంప కూరలు వీలైతే కొన్ని రోజులు మానేయండి. దుంప కూరలు వీలైతే కొంతకాలం తగ్గించండి, మానేయండి. ఇకపోతే డిన్నర్ ఏంటి, నా డిన్నర్ ఏంటి, క్వినోవా. కీన్వా అంటాం కదా, బెస్ట్ డైట్ అండి. రాత్రి చక్కగా కీన్వా తీసుకోండి సార్, రైస్ వద్దు అలాంటివి. 5 మానేసి చక్కగా ఫర్మెంటెడ్ బ్రేక్ఫాస్ట్ పొద్దున్న, మధ్యాహ్నం మిల్లెట్స్, రాత్రి కీన్వా. ఇది ఫర్మెంటెడ్ మిల్లెట్స్ అండి. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఫర్మెంటెడ్ మిల్లెట్స్, మధ్యాహ్నం లంచ్ మిల్లెట్స్, రాత్రి డిన్నర్ మాత్రం కీన్వా మాత్రం చక్కగా డైలీ నైట్. అప్పటి దగ్గర 2-3 ఏళ్ళ నుంచి కీన్వా తీసుకుంటున్నాను. హెల్త్ పర్ఫెక్ట్, ఎక్సలెంట్. అసలు ఇప్పటివరకు గత 4 ఏళ్ళుగా నాకు జలుబు కూడా చేయలేదు. అది అంత పర్ఫెక్ట్గా హెల్త్ ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫర్మెంటెడ్ మిల్లెట్స్ అవి తీసుకుంటున్నామో మన నోటి నుంచి మన మొత్తం 12-13 అడుగుల పేగులు ఉన్నాయి మనకి. 12-13 అడుగుల పేగు. ఈ పేగులో బోల్డంత యూస్ఫుల్ బ్యాక్టీరియా, మనకు కావలసిన హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయండి. హెల్దీ బ్యాక్టీరియా ఎప్పుడైతే మీరు ఫర్మెంటెడ్ మిల్లెట్స్ కనుక తీసుకుంటే లోపలికి, దాంతోపాటు బటర్ మిల్క్ పొద్దున కలుపుకోవాలి, రాత్రి కలపకూడదు, పొద్దున కలపాలి. దాంతోపాటు కొద్దిగా ఎప్పుడైతే మీరు ఈ పచ్చళ్ళు, అదే మనం మాగాయి, తొక్కు పచ్చడి ఇలాంటివి వేసుకున్నారో దాని నిండా కూడా బోల్డంత బ్యాక్టీరియా, మనకి హెల్దీ బ్యాక్టీరియా ఉంటాయండి. ఇవేం చేస్తాయి, నోటి నుంచి మనకి ఈ 12 అడుగుల ఇంటెస్టిన్లో ఇవి మొత్తం స్ప్రెడ్ అయ్యి ఈ హెల్దీ బ్యాక్టీరియా మన బాడీ ప్రక్రియల్లో, బయోకెమికల్ ప్రాసెస్ బోల్డింట్లో హెల్ప్ చేస్తాయి. వాటి వల్లే మనకు ఆరోగ్యం ఉంటుంది. మీ గట్ హెల్త్, మీ పేగు ఆరోగ్యం అనేది బ్యాక్టీరియా వల్ల ఉంటుంది. ఎప్పుడైతే బ్యాక్టీరియా పర్ఫెక్ట్గా మనకు కావలసిన ఉన్నాయో, మీకు జలుబు దగ్గు అలాంటివి ఏమీ రావు. అసలు ఏ జబ్బు మీ దరి చేరదు, ఇంక్లూడింగ్ ఈ సోరియాసిస్లు ఇలాంటివి ఏమి కూడా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మీ దగ్గరికి రావు. థైరాయిడ్ లాంటివి కూడా మీ దరి చేరవు. షుగర్లు వగైరా రివర్స్ అయిపోతాయి. బీపీ కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మీరు 3 ట్యాబ్లెట్లు వేసుకుంటున్న వాళ్ళు 1 ట్యాబ్లెట్కి వచ్చేస్తారు 6 నెలల్లో. సో రెగ్యులర్ ఎప్పుడు కూడా బీపీ, షుగరు ఇలాంటివన్నీ కూడా సడన్గా మందులు మానేయకూడదండి. మీరు డయట్ మార్చుకుని స్లోగా రోజు ఆల్టర్నేట్ డేస్ అలా చెక్ చేసుకుంటూ, షుగరు బీపీ చెక్ చేసుకుంటూ స్లోగా మందులు తగ్గించాలి విత్ యువర్ డాక్టర్స్ పర్మిషన్. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారిగా మానేయకూడదు మందులు, చాలా ఇంపార్టెంట్. ఇకపోతే డిన్నర్ మాత్రం చక్కగా కీన్వా అంటాం దీన్ని. రోజు నైట్ చక్కగా కీన్వాతో డిన్నర్ చేస్తున్నాం. సేమ్ మళ్ళీ అవే వెజిటబుల్స్, అవే పప్పులు, అవే కూరలు, అవే సేమ్. ఇకపోతే ఈ ఫ్యాట్స్, ఇక్కడ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు ఎప్పుడైతే ఫైబర్ అన్నామో, ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్ అండి. హై ఫైబర్ డయట్ అంటే
కార్బోహైడ్రేట్సే, ఇంకా వేరే దాంట్లోనూ ఫైబర్ ఉండదు. ఫైబర్ మీన్స్ కార్బోహైడ్రేట్. మన పెద్ద పేగుల్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవి ఫైబర్ని తిని మాత్రమే బతుకుతాయి. సో చాలా ఇంపార్టెంట్, వాటికి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఎప్పుడైతే ఫైబర్ తీసుకుంటామో అప్పుడు మీకు అసలు క్యాన్సర్స్ వచ్చే ప్రమాదమే లేదు. ఎందుకంటే పెద్ద పేగులు ఫ్రీగా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అయిపోతూ ఉంటుంది, ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉండదు. ఫైబర్ రిచ్ డయట్ చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకునే ఫ్రూట్స్ కూడా ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ తీసుకోండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ తీసుకోండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ లైక్ జామకాయ, యాపిల్, ఇలాంటివి లో గ్లైసెమిక్. హై గ్లైసెమిక్ ప్రతిదీ కూడా ఇంటర్నెట్లో చూడండి, దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అని చూడండి. బాగా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే వద్దు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే తీసుకోండి. గ్లైసెమిక్ ఇండెక్స్ అనే పదం ఇంటర్నెట్లో కొట్టి చూడండి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే వెజిటబుల్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటే పళ్ళు మాత్రం రోజుకు 1-2 ఫ్రూట్స్ తీసుకోవడం ఎప్పుడు మంచిదే. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. సలాడ్స్ ఇంకా మంచిదండి, సలాడ్స్ కూడా చాలా చాలా అలవాటు చేసుకోండి. కొంతమంది ఇవన్నీ కాకుండా బ్రేక్ఫాస్ట్ ఓన్లీ సలాడ్స్ తింటారు, ఎక్సలెంట్ అది. సో యూ కెన్ డూ దట్. ఇక డ్రింక్స్ సంగతి వచ్చేటప్పటికి స్నాక్స్ ఏం తింటాం? ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే స్నాక్స్ ఏం తింటాను అంటే, చక్కగా ఈ కీరాకాయ ఒకటి కట్ చేసుకుని దాంట్లోకి ఈ నువ్వుల పొడి ఉంటుంది కదండి, మన వాళ్ళు నువ్వుల పొడి చేస్తారు, చక్కగా నువ్వులు మసాలా పొడి చేస్తారు. అలాగే పల్లీలు, అదే మన వేరుశనగ పొడి, ఇవి మన వాళ్ళు ఇంట్లో చేసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెడతారు. అది కొంచెం నెయ్యి వేసుకుని అది దంచుకుని తింటూ ఉంటాను. నువ్వుల పొడి, ఈ వేరుశనగ పొడి. నువ్వుల నిండా కాల్షియం అండి, కాల్షియం, నువ్వుల నిండా కాల్షియం. ఇకపోతే ఈ గ్రౌండ్ నట్, వేరుశెనగ నిండా శుభ్రంగా ప్రోటీను కాల్షియం రెండు బోల్డంత దొరుకుతుంది మీకు. ఈ ఎప్పుడైతే ఇంకోటి కోకోనట్, నెంబర్ 2 కోకోనట్. మీరు కనీసం రోజుకు ఒక చిప్ప కోకోనట్ తీసేసుకోవాలండి. కూరల్లో శుభ్రంగా తురిమేసి, కోకోనట్ శుభ్రంగా కొబ్బరి తురిమేసి మీ కూరల్లో, మీ సాంబార్లో, మీ పులుసుల్లో అన్నిట్లో వేసేయండి. కోకోనట్ అంత బెస్ట్. మీ డయాబెటిక్ రివర్స్ చేసుకోవాలి, మీకు షుగర్ తగ్గిపోవాలి అంటే కోకోనట్ మించిన డయట్ లేదు. ఎందుకంటే దాంట్లో హై ఫ్యాట్స్ ఉంటాయి. తురిమిన కొబ్బరిలో దగ్గర 18%, 18% కార్బోహైడ్రేట్, దగ్గర 40% ఫ్యాట్స్ అండ్ మిగతావి ఫైబర్. సో కోకోనట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఆయిల్స్ ఏం తీసుకోవాలి? ఆయిల్స్ మాత్రం నెంబర్ 1 కొబ్బరి నూనె అంటారండి. నెంబర్ 1 కొబ్బరి నూనె. నెంబర్ 2 మన మామూలుగా నువ్వుల నూనె. ఇకపోతే గానుగ నూనెలండి. కొబ్బరి నూనె, నువ్వుల నూనె అండ్ ఈ మామూలుగా మన వేరుశెనగ నూనె. ఇవి కూడా గానుగ నూనెలు మాత్రమే, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, గానుగ నూనెలు మాత్రమే తీసుకోండి. బయట షాపుల్లో దొరికే నూనెలు తీసుకోకండి, వాటి నిండా మినరల్ ఆయిల్స్ ఉంటున్నాయి. సో గానుగ నూనెలు మాత్రమే వాడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే డ్రింక్స్, ఈ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అసలు కొంతకాలం పాటు పూర్తిగా నిషేధించేయండి. కూల్ డ్రింక్స్ లాంటివి కానీ, ఐస్ క్రీమ్స్ లాంటివి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దగ్గరికి కూడా రానివ్వకండి వాటిల్లో కొంతకాలం పాటు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఆపేయండి అర్జెంటుగా, ఎందుకంటే వాటిల్లో హై క్యాలరీ, హై షుగర్ కంటెంట్, విపరీతమైన షుగర్ అండి వాటిల్లో. అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే మనం తీసుకోవాల్సిన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ కనీసం 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే అంటాం. అంటే రోజుకి 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. మీరు ఒక 60 కిలోల మనిషి అయితే మీకు 60 గ్రాముల ప్రోటీన్ రోజుకి అవసరం. చక్కగా పల్లీలు, చక్కగా వేరుశనగ, పల్లీలు, అలాగే ఈ లెగ్యూమ్స్, చిక్కుడు, ఈ గోరు చిక్కుడు, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మీ ఆహారంలో ఎక్కువ ఉండాలి. సో చక్కగా మీరు ఎంత వీలైతే అంత ప్రోటీన్ 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే. మీరు 60 కిలోల మనిషి అయితే మీకు 60 గ్రాముల ప్రోటీన్ పర్ డే అవసరం. దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్, అదే మిల్లెట్స్. కనీసం మీ ఆహారంలో ఫైబర్ రిచ్ కార్బోహైడ్రేట్స్ 30% అయినా ఉండాలి. 30 నుంచి 40% వరకు కార్బోహైడ్రేట్స్, మంచి ఫైబర్ ఉన్న కార్బోహైడ్రేట్స్ ఉండాలి మీ డైట్లో. మిగతాది ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ ఏంటంటే మిగతా 30% ఫ్యాట్స్ ఉండాలి. అంటే ఒక 30 to 40% కార్బోహైడ్రేట్స్, ఒక 20 to 25% ప్రోటీన్, మిగతాది ఫ్యాట్స్ ఏముండాలి అంటే ఆయిల్స్, ముఖ్యంగా ఆయిల్స్. నెయ్యి నెంబర్ 1 అంటామండి. అంటే కొబ్బరి నూనె, ఈ నువ్వుల నూనె, ఈ వేరుశెనగ నూనె, ఇవన్నీ కాకుండా నెంబర్ 1 మంచి క్వాలిటీ నెయ్యి దొరికితే, మీరు తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మంచిది. అది నెంబర్ 1 ఇస్ ఘీ అండి. ఘీ, వెన్న
వెన్న కాదు, సారీ, నెయ్యి ఎందుకంటే వెన్న అంత క్వాలిటీ వెన్న దొరకదు. అందువలన మీరు నెయ్యి అనేది మంచి క్వాలిటీ నెయ్యి దొరికితే అది నెంబర్ 1 ఫర్ కుకింగ్ అంటాం. నెంబర్ 2 కోకోనట్, నెంబర్ 3 నువ్వుల నూనె, నెంబర్ 4 చక్కగా వేరుశనగ నూనె. ఇలా అలవాటు. ఇవి కూడా అన్ని గానుగ నూనెలు మాత్రమే. ఇవి అలవాటు చేసుకోండి. నెయ్యి ఎంత తీసుకున్నా పర్వాలేదు. మీ ఫ్యాట్స్ పెంచండి, కార్బోహైడ్రేట్స్ తగ్గించండి. కార్బోహైడ్రేట్స్ కూడా ఫుల్గా ఫైబర్ ఎక్కువ ఉన్న కార్బోహైడ్రేట్స్ మాత్రమే, హై ఫైబర్ కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ మిల్లెట్స్ అండ్ కీన్వా మిల్లెట్స్ కీన్వా ఇవి కనుక తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీరు వెయిట్ తగ్గిపోతారు. మీ షుగర్ అనేది మాయమైపోతుంది. మీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ అండి, హార్ట్ అటాక్స్ మీ జోలుకు కూడా రావు, మీ దగ్గరకు కూడా రావు. ఇకపోతే ఈ ఈ ఈ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నాక్స్ లాంటివి ఏం చేస్తారంటే, చక్కగా స్నాక్స్ మీరు స్నాక్స్ ఈ పెసరట్టు, ఈ దాన్ని వడ ఇలాంటివి తీసుకొచ్చి, అంటే అందులో మళ్ళీ మీకు ఈ గోధుమ, ఈ రైస్ లేనివి, రైసు గోధుమ తగలనివి చక్కగా పెసరట్టు కానీ లేకపోతే వడ కానీ ఇలాంటివి స్నాక్స్ తీసుకోవచ్చు. ఆర్ చక్కగా సలాడ్స్ తీసుకోండి, చక్కటి సలాడ్స్ తీసుకోండి. అందులో కీరా కంపల్సరీ అలవాటు చేసుకోండి. కీరా చక్కగా నువ్వుల పొడి అలాగే ఈ గ్రౌండ్ నట్ పల్లీల పొడి చక్కగా తయారు చేయించి పెట్టుకోండి. వాటిని నలుచుకొని చక్కగా ఘీతో పాటు, చక్కగా నెయ్యితో పాటు నలుచుకుంటూ తింటుంటే మీ ఆరోగ్యం 100% మళ్ళీ నార్మల్ అవుతుంది. నేను గ్యారంటీ. ఎందుకంటే నేను ఇవన్నీ చేసి మీకు చెప్తున్నాను. కనుక ఇంకొంచెం మరోసారి ఆలోచించండి. ఒకప్పుడు 40 ఏళ్లకి రావాల్సిన జబ్బులు ఇప్పుడు 25 ఏళ్లకే వస్తున్నాయి. ఎందుకు? కారణం మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అన్నీ కలిపినవి. అంటే వెయిట్ పెరగడం మెటబాలిక్ సిండ్రోమ్ అని దేన్ని అంటాం? వెయిట్ పెరగడం, దాంతోపాటు ఆడపిల్లల్లో తొందరగా ఈ ఫేస్ హెయిర్ వచ్చేయడం, లేకపోతే అన్నెసెసరీ ప్లేసెస్లో హెయిర్ రావడం, మగపిల్లల్లో హెయిర్ రాకపోవడం, అన్ని రివర్స్. మగపిల్లల్లో హెయిర్ రాకపోవడం, ఆడపిల్లల్లో మగపిల్లల్లో కూడా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, ఎంతకాలమైనా పిల్లలు పుట్టకపోవడం. దానికి కారణం మగవాళ్ళలో స్పర్మ్ ప్రాబ్లమ్స్, ఆడపిల్లల్లో పీసీఓడి అనే సమస్యలు. పీసీఓడి తెలుసు కదా, ఓవరీలో చిన్న కణుతులు ఉంటాయి, నీటి కణుతులు ఉంటాయి, పీసీఓడి అంటాం. అది కూడా, ఇవన్నీ కూడా ఆహారం వల్ల, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, బ్యాడ్ డయట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవన్నీ రివర్సిబుల్ అండి. మెటబాలిక్ సిండ్రోమ్, దాంతోపాటు షుగర్, మెటబాలిక్ సిండ్రోమ్లో ఇవన్నీ కాకుండా దాంతోపాటు షుగరు, దాంతోపాటు బీపీ, దాంతోపాటు వెయిట్, విపరీతమైన వెయిట్, ఇవన్నీ కలిపి మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఏంటది? 1 వెయిట్ పెరగడం, నెంబర్ 2 ఇన్ఫర్టిలిటీ, నెంబర్ 3 అన్నెసెసరీ హెయిర్ ఫర్ ఫీమేల్స్, ల్యాక్ ఆఫ్ హెయిర్ ఫర్ మేల్స్. అంటే ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ లేట్ అయిపోతాయి. ఇంకోటి నెంబర్ 4 హై షుగర్ మొదలైపోవడం, నెంబర్ 5 ఈ బీపీ మొదలైపోవడం. ఇవన్నీ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం ఇది మీకు 25 కల్లా చాలామందికి వచ్చేస్తుంది. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో మెటబాలిక్ సిండ్రోమ్ మొదలైపోతుంది. చాలామందిని మీరు చూసే ఉంటారు. అందరికీ బెల్లీ ఒకటి, దాంతోపాటు ఇవన్నీ నేను చెప్పిన కండిషన్స్ అన్నీ ఉంటున్నాయి. సో ఇవన్నీ రివర్స్ అవ్వాలంటే మీకు డయట్ మార్చడం ఒక్కటే మార్గం. దాంతోపాటు 20% ఎక్సర్సైజ్ అన్నాను. 80% డయట్, 20% ఎక్సర్సైజ్. ఇది మాత్రం అర్జెంటుగా ఫాలో అవ్వండి. ఇట్ ఈస్ ఎన్ ఎమర్జెన్సీ. దిస్ ఈజ్ ఎ హెల్త్ ఎమర్జెన్సీ. ప్లీజ్ ఫాలో ఇట్. అంతే. ఇది మస్ట్. ఏదో చెప్తున్నాం అని కాదు, చేసి చెప్తున్నాం. ప్లీజ్, వీఆర్ డూయింగ్ ఇట్. నేను చేసి చెప్తున్నాను మీకు. యంగ్ ఏజ్లో 25 ఏళ్ల లోపల ఎందుకు రావట్లేదు, 25 తర్వాత ఎందుకు వస్తున్నాయి అనేది చాలామందికి ఒక క్వశ్చన్. 25 ఏళ్ల లోపల ఏమవుతుందంటే, మీరు ఏం తిన్నా, మీరు 25 ఏళ్ల లోపల మీరు యాక్టివ్గా ఉంటారు. నెంబర్ 1, మీరు స్టూడెంట్స్గా ఉంటారు, రోజు యాక్టివ్గా ఉంటారు. 25 ఏళ్ల తర్వాత కొద్దిగా సెడెంటరీ, అంటే కొద్దిగా జాబ్లో సెటిల్ అవుతారు, కొద్దిగా మీ యాక్టివిటీ తగ్గుతుంది. 25 ఏళ్ల లోపల ఏమవుతుందంటే, మీ హెల్త్, మీరు యంగ్గా ఉండడం వల్ల మీ బాడీ సెల్స్ కూడా యంగ్గా ఉంటాయి. దాంట్లో ప్రతి సెల్లో మైటోకాండ్రియా అని ఉంటాయి. ప్రతి సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది. ఆ మైటోకాండ్రియా యంగ్గా ఉండడం వల్ల 25 ఏళ్ల లోపల మీరు ఎంత కార్బోహైడ్రేట్ తీసుకున్నా అల్టిమేట్గా అది గ్లూకోజ్. మీరు కార్బోహైడ్రేట్ తిన్నా, ఫ్యాట్ తిన్నా, ప్రోటీన్ తిన్నా అల్టిమేట్గా తయారయ్యేది ఏంటి? గ్లూకోజ్గా. ఈ గ్లూకోజ్, ఎంత గ్లూకోజ్ లోపలికి వెళ్ళినా, 25 ఏళ్ల లోపల వాడి సంగతి చెప్తున్నాను నేను, ఎంత గ్లూకోజ్ లోపలికి వెళ్ళినా, బాడీ లోపలికి వెళ్ళినా మీకు మైటోకాండ్రియా, సెల్లో ఉండే మైటోకాండ్రియా యాక్టివ్గా ఉండటం వల్ల ఈ గ్లూకోజ్ని
ఎనర్జీగా మార్చేస్తున్నాయి. ఈ గ్లూకోజ్ని ఏటీపీ అంటే ఎనర్జీ. ఒక గ్లూకోజ్ నుంచి 2 మాలిక్యూల్స్ ఏటీపీ అండ్ పైరువిక్ యాసిడ్ తయారవుతాయి. ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి రెండు మాలిక్యూల్స్ ఏటీపీ తయారవుతాయి. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారు. ఇది ఎనర్జీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ. 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఎనర్జీ. ఇది మీకు హెల్దీ మైటోకాండ్రియా అంటే సెల్లో ఉండే మైటోకాండ్రియం యంగ్గా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. 25 ఏళ్ళు దాటిన తర్వాత అది కూడా కొంచెం ఏజ్ పెరుగుతుంది. సెల్ ఏజ్ పెరగడం వల్ల మైటోకాండ్రియా డల్ అవుతాయి. మైటోకాండ్రియా డల్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు అది గ్లూకోజ్ నుంచి ఎనర్జీగా మారడం తగ్గిపోతుంది. గ్లూకోజ్ నుంచి ఎనర్జీగా మారడం తగ్గిపోయి ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది, మళ్ళీ ఈ గ్లూకోజ్ కాస్త ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం, ఈ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి ఇవన్నీ బాడీలో ఉన్న గ్లూకోజ్ ఎక్స్ట్రా అయిపోవడం వలన ఇది సెల్లోకి వెళ్ళిపోయి హైపర్ ఇన్సులినిజం అంటాం. అంటే బాడీలో ఎక్కువగా మిగిలిపోయిన గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించాలి అంటే ఇన్సులిన్ అవసరం. దానివల్ల విపరీతంగా ప్యాంక్రియాస్ పనిచేయడం, హైపర్ ఇన్సులినిమియా, ఒంట్లో ఇన్సులిన్ విపరీతంగా ప్రవహించడం వలన ఆ ఇన్సులిన్కి మీ బాడీ రెసిస్టెంట్ అయిపోతుంది. మీ ఇన్సులిన్ మీ బాడీకి పనిచేయట్లేదు. దీనివల్లే మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుంది. హైపర్ ఇన్సులినిమియా కాజింగ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఇది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే 25 ఏళ్ల లోపల రానివి 25 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకు వస్తున్నాయి అంటే కారణం అప్పటి వరకు గ్లూకోజ్ మీకు హెల్దీ మైటోకాండ్రియా వల్ల, యంగ్ మైటోకాండ్రియా వల్ల అవి ఎనర్జీగా మారుతున్నాయి. 25 ఏళ్ళు దాటిన తర్వాత మెల్లగా మైటోకాండ్రియా ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఇవన్నీ గ్లూకోజ్ కాస్త కొలెస్ట్రాల్గా మారిపోవడం, ఫ్యాట్ మిగిలిపోయిన గ్లూకోజ్ ఎనర్జీగా మారకుండా సెల్స్లోకి వెళ్ళి కూర్చోవడం, దానికి ఇన్సులిన్ ఎక్కువ అవసరం అవడం. సెల్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ అవసరం. సో హైపర్ ఇన్సులినిమియా, మెటబాలిక్ సిండ్రోమ్ ఇవన్నీ చాలాసార్లు చెప్పాను నేను. ఇంతకుముందు టాపిక్స్ వీలైతే ఒకసారి చూడండి. అంతేగాని మీరు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే మీరు ఫ్యాట్ తింటే అది డైరెక్ట్గా వెళ్ళి హార్ట్లో బ్లాక్స్ రావు. మీరు ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, అతిగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల దట్టు ఈజీ అంటే చాలా తొందరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్, ఫైబర్ లేని కార్బోహైడ్రేట్స్ అంటే రైస్, గోధుమలు, మైదా, ఇలాంటి షుగరు ఇలాంటివి కనుక తీసుకోవడం వల్ల పావు గంటలో గ్లూకోజ్గా మారిపోయి ఈ గ్లూకోజ్ మళ్ళీ బాడీలో ఎక్కువైపోయి అది ట్రైగ్లిజరైడ్స్గా, అది కొలెస్ట్రాల్గా మారి ఇవి బాడీలో ప్లేక్స్ లాగా తయారై రక్తం చిక్కబడి ఆ రక్తం నాళాల్లో ప్రవహించేటప్పుడు అక్కడక్కడ పేరుకుపోయి అక్కడి నుంచి మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీలైనంత వరకు ప్లీజ్ ఫాలో దిస్ షెడ్యూల్. మీరు తీసుకునే కార్బోహైడ్రేట్ 40% మాత్రమే కార్బోహైడ్రేట్, అది కూడా ఫైబర్ రిచ్, ఫుల్ ఫైబర్ కార్బోహైడ్రేట్. ఇది చాలా ఇంపార్టెంట్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోండి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. ఎంత వీలైతే అంత. ఇంకొకసారి ఇంటర్నెట్ చూడండి, మొత్తం అంతా చూడండి, మీరు సాటిస్ఫై అవ్వండి. నేను చెప్పేదే కాకుండా మీరు కూడా డూ యువర్ రీసెర్చ్ ఆన్ దిస్ ఫుడ్.